వాచైతత్రిలోకజ్ఞో వాల్మీకేర్నారదో వచః శ్రూయతామితి చామంత్ర్య ప్రహృష్ణో వాక్యమబ్రవీత్. అలాంటి వాడిని గురించి చెప్తాను అని నారదుడు అన్నాడు కదా. అలాంటి వాడు దుర్లభుడు. బహవో దుర్లభాశ్చైవ ఏ త్వయా కీర్తితా గుణాః మునే వక్షామ్యహం బద్ధ్వా తైర్యుక్త శ్రూయతాం నరః. 4వ శ్లోకం గురించి చెప్పుకుందాం. ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనైః శ్రుతః నియతాత్మా మహావీర్యో ద్యుతిమాన్ ధృతిమాన్ వశీ. మళ్ళా చెప్తాం. ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనైః శ్రుతః నియతాత్మా మహావీర్యో ద్యుతిమాన్ ధృతిమాన్ వశీ. ఎంత చక్కగా చెప్పాడో చూడండి. ఇక్ష్వాకు వంశంలో ప్రభు అయిన, అసలు వీళ్ళది ఈ వంశ చరిత్ర కనుక చూసినట్లయితే కకుత్స వంశం, కకుత్సుడు అనేవాడు పరిపాలించాడు. తర్వాత ఇక్ష్వాకు వంశం, ఇక్ష్వాకు వంశం తర్వాత సగరుడు, అంశుమంతుడు వీళ్ళు పరిపాలన చేశారు. సగరుడు గురించి చాలా మందికి తెలుసు. మనకి గంగాదేవి భూలోకానికి రావడానికి ఆయన చేసినటువంటి కృషి. ఈ వంశంలో వాళ్ళందరూ అలాంటి వాళ్ళే. ఆ సగరుడు అయిన తర్వాత దిలీపుడు, దిలీప మహారాజు తర్వాత రఘుమహారాజు, రఘుమహారాజు తర్వాత అజమహారాజు ఆయన కొడుకు, అజమహారాజు యొక్క కొడుకు శ్రీరామ్ దశరథుడు, దశరథుని యొక్క కొడుకు శ్రీరాముడు. ఇది వీళ్ళ వంశం అంతా. ఇందులో ఉండేవాళ్ళు అలాంటి వాళ్ళయా అంటే సామాన్యులా? వాళ్ళు ప్రజల కోసమే, ప్రజాహితం కోసమే పాటుపడినటువంటి వాళ్ళు. అంతేగాని రఘుమహారాజు అయితే తాను ఒక యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞంలో తన విశ్వజిత్ అనేటువంటి యజ్ఞం, ఆ విశ్వజిత్ అనే యజ్ఞంలో తన సంపాదించినటువంటి మొత్తం ఆస్తి పాస్తులను అన్నిటినీ కూడా ఇచ్చేశాడు. అన్నిటినీ అంటే ఇంకా వండుకునే పాత్రలతో సహా ఇచ్చేసాడు అనమాట. అలాంటి పరిస్థితుల్లో కౌత్సుడు అనేటువంటి ఒక విద్యార్థి ఆయన్ని గురుదక్షిణ ఇవ్వండి అని చెప్పి అర్థించడం కోసం అక్కడికి వెళ్తాడు. ఈయన చూస్తే మట్టి పాత్రతోటి ఆయనకి పాద్యాది ఉపచారాలు చేయడానికి తీసుకొస్తాడు. పాద్యము అంటే నీళ్లు, కాళ్ళు కడుక్కునేందుకు నీళ్లు, అది మట్టి పాత్రలో తీసుకొస్తాడు. అప్పుడు ఈ వచ్చినటువంటి విద్యార్థి ఆ మహారాజు పరిస్థితి చూస్తాడు. దేంటి బంగారు పాత్రలతోటి, మహారాజులు కదా తీసుకురావాల్సింది, మట్టి పాత్రలతోటి తీసుకొచ్చాడంటే మహారాజు దగ్గర ఏమీ లేదు, మనం అడగడం చాలా తప్పు అనే ఓ నిర్ధారణకు వచ్చేసి, ఏమి లేదు మహారాజా, నిన్ను ఒక మాట సందర్శన చేసుకుందాం అని చెప్పి వచ్చాను అంటాడు. అబ్బాయి అలా కాదు, నువ్వు ఎందుకు వచ్చావు కరెక్ట్గా చెప్పు, సరిగ్గా చెప్పు అంటే, ఏమీ లేదు నా గురువు, నేను పదే పదే అడగ్గా నువ్వు ఎన్ని విద్యలు నేర్చుకున్నావో అన్ని కోట్లు నాకు బంగారు నాణాలు ఇయ్యే అని చెప్పి అన్నాడయ్యా. అది మహారాజుల వల్ల సాధ్యమవుతుంది కానీ నేను ఎక్కడి నుంచి తేగలను, అందుకని మీ దగ్గర సందర్శించాను అని అంటే, ఓహో అలాగా, కాసేపు యజ్ఞశాలలో కూర్చో అన్నాడు. ఆ యజ్ఞశాలలోంచే ధనుర్బాణాలు తీసుకున్నాడు, ప్రశస్తమైనటువంటివి అవి. ఒక్క మాట ధనుష్టంకారం మోగించాడు. ఎందుకోసం అంటే కుబేరుడి మీద యుద్ధానికి. వెంటనే కుబేరుడికి ఈ విషయం తెలిసింది. వెంటనే యాగశాలలో బంగారు కాసులు కురిపించేసేసాడు. కుబేరుడు కదా, నవనిధులు ఉంటాయి ఈయన దగ్గర. రఘుమహారాజు ఏ ఉద్దేశంతో యుద్ధం చేద్దాం అనుకున్నాడో ఆ యుద్ధం ఎందుకులే అని చెప్పి ఆయన కోరిక తీర్చేద్దాం అనే ఉద్దేశంతో అవన్నీ కురిపించాడు యాగశాలలో. సరే, రఘుమహారాజు చూసి సంతోషించి కుబేరుడికి ఒక నమస్కారం చేసి
ఇవన్నీ పట్టుకెళ్ళిపోయాను. ఎన్ని 18 కోట్లు అడిగితే అది 52 కోట్లు 60 కోట్లు ఉంది వచ్చినటువంటి సంపద. ఇవన్నీ నాకు అక్కర్లేదు బాబు, నాకు 18 కోట్లు ఇస్తే చాలు, నేనేం చేసుకుంటాను ఇవన్నీ ఏమో ఆయన శిష్యుడు. ఈ విధంగా అది కాదయ్యా, నువ్వు వరతంత్ర మహాముని, నా పాలనలో ఉన్నటువంటి ముని అయినా 10 మందికి విద్యాభ్యాసాది ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాడు కనుక నేను ఇచ్చాను అని చెప్పి తీసుకెళ్ళు అని అంటే, మొత్తానికి వీరిద్దరి మధ్య ఈ సంభాషణ జరిగి ఏమైనా సరే తీసుకెళ్ళాలి అనే నిశ్చయంతో ఇంకా తీసుకెడతాడు ఆ శిష్యుడు. అది రఘు మహారాజు యొక్క వంశం యొక్క ఆయన యొక్క గొప్పతనం. ఇతరుల కోసం వాళ్ళు పరిపాలన చేశారు కానీ వాళ్ళ స్వార్థం కోసం చేయలేదు. అజమహారాజు అలాంటి వాడే. సరే, దశరథుడు గురించి చెప్పక్కర్లేదు. ఇంతకీ వీళ్ళందరూ కూడా దేవతలతో సహా యుద్ధం వాళ్ళతో యుద్ధం చేసి గెలిచినటువంటి వాళ్ళే వీళ్ళ వంశంలో మొత్తం అందరూ కూడా. ఆ వంశంలో వాడు రఘురాముడు. ఆయన ఇప్పుడు ఏమని చెప్పాలి ఆయన యొక్క గొప్పతనాన్ని? అందుకే చెప్పాడనమాట, బహవో దుర్లభాశ్చైవ. దుర్లభమయ్యా నువ్వు చెప్పిన గుణాలు, ఇన్ని గుణాలు ఒక మనుషులో ఉండాలి అంటే కష్టం అని అన్నావు. అవి ఈ ఒక్కడే ఈయనలోనే ఉన్నాయి. శ్రీరాముడు ఆయన ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనై శ్రుత నియతాత్మా మహావీర్యో ద్యుతిమాన్ ధృతిమాన్ వశీ. ఆయన అలాంటి వాడయ్యా అంటే ఇక్ష్వాకు వంశ ప్రభువుని మనం చెప్పుకునే ఉన్నాం కదా. ఆ ఇక్ష్వాకు ఆ వంశంలో మొదటి నుంచి ఎలా వస్తూ ఉన్నటువంటి ఆ వంశం అది ఆఖరికి రఘువంశం అయింది అనుకోండి. రఘుమహారాజు కూడా గొప్పవాడు కనుక. రామో నామ జనై శ్రుత, రామ అనే నామంతో జనై జనుల చేత శ్రుత వినికిడి, జనాలందరూ ఈ విధంగా విన్నారు రాముడు అనేటువంటి వాడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పి. ఆయన అలాంటి వాడే అంటే నియతాత్మ, మనస్సుని కంట్రోల్లో పెట్టినటువంటి వాడు అనమాట. యమనియమాద్యష్టాంగ ఇవి ఉన్నాయి, అందులో నియమం యమ నియమ ఇలాంటివి అంటే గీత దాటకపోవడం అనమాట. మహావీర్యం, చాలా వీర్యవంతుడు. ద్యుతిమాన్, శోభస్కరమైనటువంటి వంతుడు, మహా తేజస్సు. ధృతి, మహాధైర్యవంతుడు. అలాంటి వాడయ్యా ఈ ఇక్ష్వాకువంశంలో పుట్టినటువంటి రామ అనే పేరుతోటి పుట్టినడు నరుడు ఉన్నాడయ్యా అని చెప్తాడనమాట. ఇక ఒక విషయం చెప్పాలన్నమాట. ఇది నారదుడు అంటే ఆయనకి అన్ని విషయాలు తెలుసు అంటే ఒక చిన్న కథ ఉంది. ఇది కథ మాత్రమే, కథలాగే అనుకోండి, కానీ కొంచెం వినాలి, అప్పుడప్పుడు ఇలాంటివి వినాలన్నమాట. అవి ఏంటి అంటే, నారదుడు త్రిలోక సంచారం చేస్తాడు. త్రిలోకాల్ని తిరుగుతూ ఒక మాట భూలోకానికి వచ్చేట. ఆ భూలోకంలో తిరుగుతూ ఉండగా ఆయన ఈ రుద్రభూమిలో వెడుతూ ఉన్నాడు. రుద్రభూమి అంటే తెలుసు కదా, శ్మశానం అని అర్థం. ఆ రుద్రభూమిలో వెడుతూ నడుస్తూ ఉండగా కాలు ఒక దాంట్లో ఇరుక్కుపోయింది. అది లాగుతుంటే రావటం లేదు, ఏంటా అని చెప్పి కిందకు వంగి ఆ కాలు ఇరుక్కున్న దాన్ని పట్టుకుని తీశాడు. అది ఒక మానవ పుర్రె. ఇందాక చెప్పాను కదా రుద్రభూమి అని చెప్పి ఉంటాయి. ఆయన పట్టుకుని వెంటనే ఆ నుదుటి మీద రాత ఈయనకు కనపడింది. ఏమని అంటే, ఈయన బ్రహ్మ కుమారుడే కదా, అందుకని బ్రహ్మగారి తన తండ్రి రాత బహుశా ఈయనకి తెలిసి ఉండొచ్చు. ఆయన ఏదైతేనే మొత్తానికి అందు మీద ఉంది. ఈ పుర్రె బ్రహ్మలోకంలో ఉండుగాక అని ఉందన్నమాట. ఇది బ్రహ్మలోకంలో ఉంటుంది అని నాన్నగారు రాశారు దీని మీద.
మరి ఇది తీరా చూస్తే భూలోకంలో ఉందేంటి? దీని సంగతి ఏంటో ఈ మధ్య మన నాన్నగారికి కాస్త ఆ, ఈ బుద్ధి కొంచెం ఏమైనా తగ్గుతోందా ఏంటి? అసలు ఎందుకు ఇలా రాశారు, ఇది భూమి మీద ఉండడం ఏంటి అని చెప్పి తీసుకెళ్ళాడు. బ్రహ్మలోకం, తండ్రి గారి దగ్గరికి బ్రహ్మలోకంలోకి తీసుకెళ్ళాడు. అప్పుడు తండ్రి గారిని చూపించి, నాన్నగారు ఏంటండి ఇది, బ్రహ్మలోకంలో ఉండాలి అని రాశారు, ఇది భూలోకంలో ఉంది కదా అంటే, బ్రహ్మగారు నారదుడిని చూసి, నాయనా ఇప్పుడు ఎక్కడుందిరా అని అడిగాడు. బ్రహ్మలోకంలోనే ఉంది అని. మరి నేను రాసిన రాత తప్పంటావేంట్రా, దాని కింద ఇంకా ఉంది చూడు అని చెప్పి ఆ కింద రాతను కూడా చూసి ఇది నారదుని చేత తీసుకురాబడుతుంది అని కూడా ఉందన్నమాట. ఈ విషయం చూసి నారదుడు పక్క నవ్వుకున్నాడు. ఇది కథ మాత్రమే. మా తాతగారు చెప్పిన శ్లోకాలు మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.